సుడిగాలి వడగాలి తుఫాన్ గాలి ఏ గాలొచ్చినా లీడర్ల ముంగటి ఇప్పుడు దిగదుడిపే అట్లా తిరుగుతుర్రు మరి నాయకులు కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టే ఉన్నది ఎవ్వరం గల్లీ లీడర్లు రోజుకు 2-3 ఊర్లు సుడిపెడుతుర్రు రాష్ట్రంలో ఉన్న లీడర్లు దినం 3 నియోజకవర్గాలు వంచుకుర్రు ఢిల్లీ లీడర్లు మీని మోటార్ ఎక్కి 2-3 రాష్ట్రాలే సుడిపెడుతుర్రు అబ్బో ఏం తిరుగుడు వాళ్ళు వీళ్ళేమో గాని సీఎం రేవంత్ సార్ అయితే రీకాం లేకుండా తిరుగుతున్నాడు ఎగస్ పార్టీలకు గట్టిగానే సురుకులు పెడుతున్నాడు నరేంద్ర మోడీ తెలంగాణకి ఏమి ఇచ్చిండు బీజేపీ తెలంగాణకి ఏం తెచ్చింది నరేంద్ర మోడీ తెలంగాణకి ఏమి ఇచ్చిండు గట్టిగా చెప్పాలి బీజేపీ ఇచ్చింది ఏంది నరేంద్ర మోడీ తెచ్చింది ఏంది మరి మిత్రులారా నరేంద్ర మోడీ అమిత్ షా మనకు గాడిద గుడ్డిస్తే మనం పోయి ఓట్ల డబ్బాల ఓట్లేస్తామా కర్రు కాల్చి బీజేపీ వాళ్ళకు వాత పెడతాం ఇగో ఇట్ట ఏడికి పోయినా పువ్వు పార్టీలను చాపించుకుంటా గాడిద గుడ్డును చూపెట్టుకుంటా మాట్లాడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు ఎక్కడికి పోతే అక్కడోళ్ళ చేతుల గాడిద గుడ్డును పెడుతున్నాడు వాళ్ళను పక్కన నిలబెట్టుకొని సెంట్రల్ సర్కారాలను పొట్టు చాపిస్తున్నాడు సార్ ఒక్కడనుడే కాదు పబ్లిక్ తోని కూడా అనిపిస్తున్నాడు అంతేకాదు కొమరంభీం ఆసిఫాబాద్ కేంచి ఆత్రం సుగుణను గెలిపిస్తేనే అనుకున్నవన్నీ వస్తాయన్నట్టే చెప్పుకొచ్చిండు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని తెలంగాణ అడుగుతే అమిత్ షా గాడిద గుడ్డిచ్చిండు ఇవాళ ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ వాళ్ళు తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిండ్రు అదే విధంగా ఐఐటి మనం అడిగితే బీజేపీ గాడిద గుడ్డిచ్చింది ఇవాళ మనము సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టండి అని అడిగితే మనకు గాడిద గుడ్డిచ్చిండ్రు మనకు తుమ్మిడేటు ప్రాజెక్టును కట్టండి అని అంటే మనకు గాడిద గుడ్డిచ్చిండ్రు ఇగో ఇట్ట మీరు కూడా అంటారా అనూలి మైకులు పట్టుకొని అనూలి అనుకుంటా పబ్లిక్ తోని కూడా అనిపించిండు బీజేపీ ఏం తెచ్చింది నరేంద్ర మోడీ ఏమి ఇచ్చిండు అనుకుంటా పబ్లిక్ కు నూరిపోసిండు ఆసిఫాబాదు సిద్దిపేట మేడ్చల్ల తిరుగుకుంటా మీటింగులు పెట్టుకుంటా జోరుగా ముచ్చట్లు చెప్పిండు ఎన్నాళ్ళు పెత్తనం ఎన్నాళ్ళు ఆధిపత్యం ఎన్నాళ్ళు సామాన్యుడు ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి ఈ మెదక్లో తీసుకొచ్చి పెట్టిన మాట వాస్తవం కాదా ఎవడయా వెంకట్రామరెడ్డి ఏ ఊరోడు ఎక్కడి నుంచి వచ్చిండు ఎవడు వాడు ఎక్కడికి వచ్చిండు ఎక్కడ నిలబడ్డాడు ఏం చేసిండు మీకు ఏం తెచ్చిండు మీకు మల్లన్న సాగర్లో ముంచినోడు కాదా రంగనాయక సాగర్లో మిమ్మల్ని పాత రేసినోడు కాదా వేలాది మంది పోలీసులను దించి ఏటిగడ్డ కిష్టాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో రైతులను బందిపోట్లను చూసినట్టు చూసి బందిపోటు దొంగల్లాక బేడీలేసి పట్టుకపోలేదా మల్లన్న సాగర్లో రైతులను ఏటిగడ్డ కిష్టాపూర్ రైతులు మర్చిపోయింది అనుకుంటున్నారా ఇగో ఇట్ట సెంట్రల్ సర్కారులను పొట్టు ఆడిపోసుకున్నాడు అంతేకాదు షెయి పార్టీ తరపుకించి నిలబడ్డోళ్ళందరినీ లచ్చ మెజార్టీతో గెలిపియాలన్నట్టే పబ్లిక్ కు పూసగుచ్చిండు ఇట్ట దినం 3 దుక్కుల మీటింగులు పెట్టుకుంటా ప్రచారాలు జోరుగా చేస్తున్నారు గాని మరి చూడాలే ఓట్ల నాడికి ఎట్టుంటది ఏంది అనేటిదిగా